హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు చూడబోయే టాపిక్ వచ్చేసరికి మైమ్ ప్రోటోకాల్ గురించి చూడబోయే ముందు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు గెట్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద టాపిక్ మైమ్ ప్రోటోకాల్, మనం ఆల్రెడీ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ చూసాము. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్ చూసాం. సో అందులో ద నెక్స్ట్ ప్రోటోకాల్ వచ్చేసరికి మైమ్ ప్రోటోకాల్. వాట్ ఈస్ ద మైమ్ మీన్స్? దట్ ఈస్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ ప్రోటోకాల్. MIME మీన్స్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ ప్రోటోకాల్. సో మనకి ఇమెయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఇమెయిల్లో మనం టూ ఆప్షన్ ఇస్తాం, అంటే ఎవరికి సెండ్ చేయాలి అనే టూ ఆప్షన్ ఇస్తాము, ఫ్రమ్ ఇస్తాము అండ్ అక్కడ సబ్జెక్ట్ ఏంటనేది ఇస్తాము అండ్ కంటెంట్ ఏంటనేది ఇస్తాం. సో అలాంటి ఇమెయిల్ ట్రాన్స్ఫర్, డేటా ట్రాన్స్ఫర్కి ఇంకొంచెం ఎక్స్టర్నల్గా ఏదైనా యాడ్ చేయడానికి, అంటే ఇంకా ఎఫెక్టివ్గా మనం ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేసే ఎక్స్టర్నల్ ప్రోటోకాల్ వచ్చేసరికి మైమ్ ప్రోటోకాల్. సో దట్ ఈస్ బై యూజింగ్ మైమ్ ప్రోటోకాల్ మనం ఎడిషనల్ ఫీచర్స్ని ఇమెయిల్ ఆప్షన్కి యాడ్ చేయడం కోసం, దట్ ఈస్ ఇమెయిల్ ద్వారా డేటా సెండ్ చేసేది ఏదైతే ఉందో దానికి యాడ్ చేయడం కోసం మనకి ఈ మైమ్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో అది కూడా ఇక్కడ యాక్చువల్గా ఇమెయిల్ ప్రోటోకాల్స్ ఏంటి, మనకి SMTP అనేది ఇమెయిల్ ప్రోటోకాల్. సో ఆ SMTPతో ఓన్లీ మినిమం ఆప్షన్స్ మాత్రమే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఆ డేటాతో పాటు మైమ్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే యూజర్ని డిజిటల్కి సంబంధించి ఇంకా దట్ ఈస్ లైక్ పిక్చర్స్, ఆడియోస్, వీడియోస్ అండ్ వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయడం కోసం మనకి యూజర్కి ఈ మైమ్ ప్రోటోకాల్ ద్వారా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ఇస్తాం. యాక్చువల్గా ఇది 1991 నుంచి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అంతకుముందు జీమెయిల్స్ వచ్చేసరికి, మెయిల్స్ వచ్చేసరికి ఎలా ఉండేవంటే జస్ట్ నార్మల్ పర్పస్లో డేటా ట్రాన్స్ఫరింగ్ మాత్రమే ఉండేవి. బట్ ప్రెసెంట్ నవేడేస్ వచ్చేసరికి జీమెయిల్లో మనం వీడియోస్ సెండ్ చేస్తున్నాం, ఆడియోస్ సెండ్ చేస్తున్నాం అండ్ గూగుల్ డ్రైవ్లో కూడా మనం చాలా డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. సో ఒక ఫ్రెండ్కి ఏదైనా ఇమేజెస్ సెండ్ చేయాలి అన్నా, డాక్యుమెంట్స్ సెండ్ చేయాలన్నా, నోట్స్ సెండ్ చేయాలన్నా మనం సెండ్ చేస్తాం త్రూ ఇమెయిల్. సో ఇవన్నీ కూడా మనం మైమ్ ప్రోటోకాల్ నుంచి వచ్చిన ఏదైతే ఎక్స్టెన్షన్ ఆప్షన్స్ ఉన్నాయో వాటి నుంచి మనం యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ క్యాపబిలిటీస్ ఫ్రమ్ మైమ్ ప్రోటోకాల్. సో ఈ మైమ్ ప్రోటోకాల్ ద్వారా మల్టిపుల్ లాంగ్వేజెస్, అలానే అంటే సపోజ్ కొంతమంది ఇమెయిల్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పర్టికులర్ లాంగ్వేజ్లో టైప్ చేసి ఉంటుంది. సో అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్ని యాక్సెస్ చేయడానికి కూడా మనకి మైమ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తుంది. సో ఈ మైమ్ ప్రోటోకాల్ ద్వారా మనం ఆప్షన్స్ అన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు మెన్షన్ చేశాను. సో దట్ ఈస్ ద మోర్ ఆప్షన్ టు ది ఇమెయిల్ అండ్ మైమ్ ప్రోటోకాల్ టు ఎక్స్చేంజ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఇది ఆల్రెడీ చెప్పాను, పిక్చర్స్, ఆడియోస్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ ప్రోటోకాల్. ఈమెయిల్ ప్రోటోకాల్తో కంబైన్డ్ అయిన ప్రోటోకాల్ కాబట్టి దిస్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రోటోకాల్. సో అలానే యాక్చువల్గా ఈమెయిల్ ప్రోటోకాల్ వచ్చేసరికి SMTP, దట్ ఈస్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. విత్ SMTP మనం యూజ్ చేసేది మైమ్ విత్ ఈమెయిల్ అండ్ SMTP విత్ ఈమెయిల్ కాంబినేషన్స్తో మనం యాక్చువల్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈమెయిల్లో జనరల్గా మనం డిజైన్ చేయడానికి, వెబ్ డిజైనింగ్కి మనం యూజ్ చేసేది వచ్చేసరికి HTML అండ్ దానికి సంబంధించి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, ఇవన్నీ కాంబినేషన్స్తో యూజ్ చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ కోడ్స్ అన్నీ కూడా మైమ్ ప్రోటోకాల్ ద్వారానే ఈమెయిల్ని సెండ్ చేయడానికి విత్ ద కాంబినేషన్ ఆఫ్ ద HTML అండ్ CSS కాంబినేషన్స్తో మనం తీసుకుంటాం. సో ఇలాంటి మైమ్ ప్రోటోకాల్కి యాక్చువల్గా మనం ఎన్ని ఆప్షన్స్ మెన్షన్ చేయాలి అంటే దాన్నే మనం ఇక్కడ మైమ్ హెడర్ కింద కాల్ చేస్తాం. సో దిస్ మైమ్ హెడర్ హ్యావింగ్ టోటల్ 5 ఆప్షన్స్. ద 5 ఆప్షన్స్ ఆర్ వెరీ ఈజీ. సో ఈ 5 ఫీల్డ్స్ అనేవి మైమ్ హెడర్లో ఉంటుంది. ఆ హెడర్తో మనం ఎప్పుడైతే మైమ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నామో ఆ మైమ్ ప్రోటోకాల్ ద్వారా ఈ డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దోస్ 5 టాపిక్స్, ఫస్ట్ వన్ మైమ్ వెర్షన్. అంటే ఇప్పుడు మనకి మొబైల్లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. సో అలానే మైమ్ ప్రోటోకాల్కి సంబంధించి మనం ఏ వెర్షన్ అనేది ప్రెజెంట్ యూజ్ చేస్తున్నామో దట్ వెర్షన్ మెన్షన్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది హెడర్. మైమ్ హెడర్లో ఫస్ట్ పొజిషన్లో ఆ వెర్షన్ని మనం మెన్షన్ చేస్తాం. బికాస్ అక్కడ మెసేజ్ ఫార్మేట్ చేయడానికి ఆ వెర్షన్కి కరెక్ట్గా మనకి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికోసం ఫస్ట్ పొజిషన్లో మనం అక్కడ వెర్షన్ని మెన్షన్ చేస్తున్నాం.
సో ద సెకండ్ వన్ వచ్చేసరికి కంటెంట్ టైప్. అంటే బై యూజింగ్ మైమ్ ప్రోటోకాల్ మీరు ఈమెయిల్ ద్వారా పంపించే డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అండ్ ఏ సబ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేస్తున్నాము అనేది కంటెంట్ టైప్లో మెన్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మైమ్ ప్రోటోకాల్ ద్వారా యాడ్ చేసే కంటెంట్ ఏంటి, టెక్స్ట్ కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ మనం పాస్ చేస్తున్నాం. సో టెక్స్ట్ అనగానే మనకి నోట్ ప్యాడ్ ఫైల్స్ ఉంటాయి అండ్ వర్డ్ ప్యాడ్ ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అండర్ ఫ్రమ్ ది టెక్స్ట్. సో ఇమేజెస్కి వచ్చేసరికి జేపీఈజీ ఇమెయిల్స్ ఉంటాయి, జిఎఫ్ ఇమేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అండర్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ ఇమేజెస్ కేటగిరీ. సో ద నెక్స్ట్ ఆడియోకి వచ్చేస్తే MP3 ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆడియో అండ్ రిమైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియోస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీడియోలో MP4 వన్ టైప్ ఆఫ్ వీడియో టైప్. సో ఇలా విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ యువర్ మెయిల్ హ్యావింగ్ అనేది మనకి మెన్షన్ చేసేది దట్ ఈస్ కంటెంట్ టైప్ ఆప్షన్. సో ద థర్డ్ ఆప్షన్ కంటెంట్ టైప్ ఎన్కోడింగ్. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ నెట్వర్కింగ్లో ద మెయిన్ వర్డ్స్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. అలానే మీరు జీమెయిల్ యూస్ చేస్తున్నారు, లేదు వేరే ఎనీ అదర్ మొబైల్స్ యూస్ చేస్తున్నారు, మీకు అక్కడ ఫస్ట్ మీరు పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే విత్ డాట్స్ కాంబినేషన్తో మనకి మెన్షన్ చేస్తాం. సో డాట్స్ అనేవి ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి అక్కడ పాస్వర్డ్ అనేది డిఫరెంట్ కోడింగ్లోకి చేంజ్ అయిపోతుంది. దట్ ఈస్ ఎన్కోడింగ్. అగైన్ మళ్ళీ మనకి స్టోరేజ్ డేటాబేస్తో చెక్ చేసుకునేటప్పుడు అగైన్ అది డీకోడ్ అయిన తర్వాత డేటాబేస్తో చెక్ చేసి ఎస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ పాస్వర్డ్ అనుకున్నప్పుడు మనకి అది లాగిన్ అవుతుంది. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ టైప్ అనేది సెక్యూరిటీ కోసం మనకి ఎన్కోడింగ్ అవుతుంది. అలానే ఇక్కడ సిస్టంలో 7-bit ఎన్కోడింగ్, 8-bit ఎన్కోడింగ్, ASCII, బైనరీ నెంబర్స్, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్తో మనకి కంటెంట్ అనేది ఫస్ట్ ఎన్కోడింగ్ అవుతుంది. సో దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ విచ్ మెథడ్ వీఆర్ యూజింగ్ టు ఎన్కోడింగ్. ద నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎవ్రీ మెయిల్ హ్యావింగ్ యూనిక్ ఐడి. బికాజ్ అక్కడ మెయిల్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా వెళ్ళాలి అన్నా మనకంటూ దానికి ఒక పర్ఫెక్ట్ ఒక నెంబర్ ఉండాలి. సో మనకి ఎలా అయితే రోల్ నెంబర్స్ ఉంటాయో సేమ్ అలానే అలా ఒక కంటెంట్ ఐడితో మనం ఒక యూనిక్ నెంబర్తో మనం తీసుకుంటాం దట్ కంటెంట్ని. ఓకే, సో కంటెంట్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఈ ఫీల్డ్లో మనం ఏం చేస్తాము అంటే ఈమెయిల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కంటెంట్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాం. సో దిస్ మీన్స్ మనం ఏ డేటాని సెండ్ చేస్తున్నామో మెయిల్లో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ మనం అక్కడ క్లియర్గా అన్నీ మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే నేమ్, డేట్, అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫైల్, ఇవన్నీ కూడా మనకి మొత్తం కంటెంట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా వాట్ ఈజ్ అంటే మైమ్ హెడర్. మైమ్ హెడర్లో మనం యూజ్ చేసే ఇన్ఫర్మేషన్, మైమ్ హెడర్లో పాస్ చేసే ఇన్ఫర్మేషన్. సో ఈ టైప్ ఆఫ్ టోటల్ టెక్నాలజీ మనకి ఈ టైప్లో సెండ్ అవుతుంది ఫ్రమ్ ద సెండర్ టు రిసీవర్. సెండర్ టు యూజర్ ఏజెంట్, తర్వాత యూజర్ ఏజెంట్ నుంచి మైమ్ ప్రోటోకాల్తో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ హెల్ప్ తీసుకుంటున్నాం. సో దిస్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అగైన్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ త్రూ మైమ్ టు యూజర్ ఏజెంట్ అండ్ రిసీవర్ బికాస్ దట్ ఈస్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఎప్పుడైతే మనం డేటా ట్రాన్స్ఫర్ అవుతామో అగైన్ ఇక్కడికి వచ్చేసరికి కూడా మనం ఇక్కడ అది సపోర్టబుల్ వెర్షన్ అయి ఉండాలి. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ద మైమ్ ప్రోటోకాల్ ఫ్రమ్ ద సెండర్ అండ్ రిసీవర్. సో ఇలాంటి మైమ్ ప్రోటోకాల్స్ యూజ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాజ్ మనం ఒక పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా టెక్స్ట్ పంపించాలి అంటే మనం ఓల్డ్ టెక్నాలజీలో కూడా పంపించవచ్చు. బట్ గ్రాఫిక్స్ పంపించాలన్నా, ఇమేజెస్ పంపించాలన్నా, వీడియోస్ పంపించాలన్నా మనకి కుదరదు. సో ఇక్కడ ఇంకొక థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి చాలా వాట్సాప్ ఇవన్నీ వచ్చేసినాయి, బట్ ఇమేజ్ క్లారిటీ అనేది అక్కడ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఓన్లీ ఈమెయిల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఈమెయిల్స్ ద్వారానే మనం క్లారిటీగా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం. దట్ ఈస్ ద ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా మనం క్లారిటీగా డేటా సెండ్ చేసుకోగలుగుతున్నాం. బికాజ్ ఎంబీ అనేది అక్కడ డిక్రీజ్ చేసేసి కంప్రెస్ చేసేసి వాట్సాప్స్లో వాటిలో మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఈమెయిల్ ద్వారా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎక్కడా కూడా దానికి సంబంధించిన క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం. దట్ ఈస్ ద మెయిన్ ఎఫిషియన్సీ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ అడ్వాంటేజెస్. బట్ ఇక్కడ యూజ్ చేసే మనకి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే మల్టిపుల్ అటాచ్మెంట్స్ని సింగిల్ మెయిల్లో, అంటే ఓన్లీ ఇమేజెస్, ఓన్లీ వీడియోస్ని మాత్రమే మనం సెండ్ చేయట్లేదు. ఒకే మెయిల్లో టెక్స్ట్ని ఫార్వర్డ్ చేస్తున్నాం, ఫొటోస్ని ఫార్వర్డ్ చేస్తున్నాం అండ్ వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. సో అలానే ఇక్కడ నాన్ ASCII క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలానే అన్లిమిటెడ్ ఈమెయిల్ లెంగ్త్, మనకి
మీరు ఎక్కడ టైప్ చేయాలన్నా, ఒక టైటిల్ అయినా, ఒక మెసేజ్ అయినా, ఫోన్లో టైప్ చేయాలన్నా ఇంత టెక్స్ట్ వరకు మాత్రమే ఛాన్స్. అక్కడ నుంచి క్యారెక్టర్స్ మనకి ఇవ్వదు ఛాన్స్. బట్ ఈమెయిల్కి ఎక్కడ కూడా మనకి లిమిటెడ్ అనే ప్లేస్ లేదు, దట్ ఈస్ ద అన్లిమిటెడ్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ ది మైన్ ప్రోటోకాల్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైన్ ప్రోటోకాల్. ఈ క్వశ్చన్ వస్తే కనుక మనం ఇప్పటి వరకు ఓకల్గా డిస్కస్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు మెన్షన్ చేయాలి అండ్ విత్ డయాగ్రామ్. సో లాస్ట్ అండ్ ఫైనల్, మన ఛానల్కి సంబంధించిన ఏ వీడియో నచ్చినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.